ఇరాన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అంతర్గత శత్రువులు. మొసాద్ 500 మంది దాకా మీ దేశంలో ఉన్నారు, నువ్వేం బీకలేవని చెప్పింది. ఎవరు మొసాదోళ్ళు తెలీదు. పోనీ ఇజ్రాయెల్ ఫేస్తో అని అక్కడికి వచ్చి ఉంటారా? ఉండరు. కానీ ఇజ్రాయెల్ మొసాదోళ్ళు అయితే పనిచేస్తున్నారు. అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళనే వాళ్ళు వాడుతున్నారు. తాజాగా ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద భారీ అటాక్కి ప్లాన్ చేసింది ఎయిర్ బేస్ దగ్గర నుంచి. కానీ ఉన్నట్టుండి వీళ్ళు తెచ్చి పెట్టుకున్నటువంటి డ్రోన్లు, మిస్సైళ్ళు అన్నీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేలిపోయింది. అంటే ఎయిర్ బేస్ పేలిపోయింది. ఇది ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది ఇరాన్. అంటే ఇరాన్ లోపలే అంతర్గత శత్రువులు ఉన్నారు, మొసాద్ యాక్టివిటీ నడుస్తోందని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వచ్చి చెడగొట్టారో చూసి ఆ బిల్డింగ్ని, అంటే ఇరాన్లోనే ఉన్న బిల్డింగ్లో మొసాద్ వాళ్ళు ఉంటున్నారని చెప్పి దాన్ని పేల్చేసింది ఇరాన్. కాకపోతే అందులో ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. వీళ్ళని పేల్చాక అక్కడే కూర్చుంటాడా? ఓవరాల్గా ఇరాన్ లోపలైతే ఒక తెలియనటువంటి సంఘర్షణ నడుస్తుంది.